పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లోని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. క్యాటరింగ్ బిల్లు విషయంలో 26 లక్షలకు చెక్ ఇచ్చేందుకు 3 లక్షల లంచం డిమాండ్ చేశారు డీఆర్ఓ మురళి. దీంతో బాధితుడు కరీముల్లా ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం కలెక్టరేట్పై దాడులు చేసిన అధికారులు డీఆర్ఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మధ్య మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు,